వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. మనకి ఈరోజు టాపిక్ ఏం లేదు. మనకు రేపు రిపబ్లిక్ డే కాబట్టి దాని గురించి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి జస్ట్ డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకుందాం. అది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండిపెండెన్స్ డేకి అండ్ రిపబ్లిక్ డేకి మనము డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇండిపెండెన్స్ డే మనకు ఆగస్ట్ 15th. ఇది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్ట్ 15th లేకపోతే జాన్ 26th అని చెప్పేసి. రిపబ్లిక్ డే వచ్చేసి మనకు జాన్ 26th. కొంతమంది ఏమనుకుంటారంటే రెండు 1947లో వచ్చాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దిస్ ఈజ్ రాంగ్. మనకు ఆగస్ట్ 15th అనేది 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే మనకు. అండ్ రిపబ్లిక్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జనవరి 26 1950. ఓకే, ఇది కూడా డిఫరెన్స్ వేరే వేరే డిఫరెంట్ ఇయర్స్ లో ఉంటుంది. అది కూడా ఒకసారి చూస్తాం. అండ్ ఇండిపెండెన్స్ డే అనేది అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇచ్చిన రోజు. అండ్ రిపబ్లిక్ డే అంటే ఏంటి అంటే మన ఓన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, అంటే మన రాజ్యాంగం అని చెప్పేసి కూడా అనొచ్చు. మన ఓన్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫామ్ చేసుకున్నది జనవరి 26 అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950. ఇది మెయిన్. అండ్ ఇంకొకటి ఫ్లాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఫ్లాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందరూ స్కూల్లో ఉన్నా కానీ లేకపోతే కొంతమందికి అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఉన్నా కూడా దానికి కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫ్లాగ్ అనేది కూడా ఈ ఫ్లాగ్ మనకు ఆగస్ట్ 15th మనకు ఫ్లాగ్ ఏ రకంగా ఉంటుంది. అండ్ ఈ ఫ్లాగ్ సేమ్ జనవరి 26th ఏ రకంగా ఉంటుంది. ఇది కూడా కొంతమంది కన్ఫ్యూజన్. రెండు సేమే అనుకుంటారు, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆగస్ట్ 15th అప్పుడు ఫ్లాగ్ కింద నుండి పైకి నిదానంగా కింద నుండి పైకి వెళ్తుంది ఫ్లాగ్. ఓకే, ఇక్కడ ఎవరైతే ఒక పర్సన్ ఉంటారో దాన్ని ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. ఓకే, తను ఏం చేస్తాడు ఇక్కడ నుండి. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ ఫ్లాగ్ అనేది అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కిందకు వచ్చేటప్పుడు స్లోగా రావాలి, ఫాస్ట్గా రావాలి. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా రావాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎప్పుడు ఆగస్ట్ 15th. అండ్ దెన్ వాట్ అబౌట్ జనవరి 26th అంటే జనవరి 26th మనకు ఫ్లాగ్ అనేది ఆల్రెడీ పైనే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏది కింద నుండి పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది ఫ్లాగ్. జస్ట్ దీన్ని ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం. ఓకే, లైక్ దిస్. ఆ రకంగా చేస్తాం. ఎందుకు మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఫ్రీడమ్ అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం ఓన్ గవర్నెన్స్ కానీ ఓన్ రాజ్యాంగం ఒకటి రాసుకున్నాం కాబట్టి దానికోసం జరుపుకునేది ఇది 1950 జాన్ 26th. ఈ ఫ్లాగ్ హాస్టింగ్ లో ఆగస్ట్ 15th అండ్ జాన్ 26th డిఫరెన్స్. మీరు కావాలనుకుంటే రేపు ఉంది కదా, రేపు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఎప్పుడైనా ఫ్లాగ్ ఆగస్ట్ 15 ఇప్పుడు ఇలా వెళ్తుంది అండ్ జనవరి 26th అప్పుడు ఆల్రెడీ అక్కడే ఉంటుంది. ఇది సింపుల్ డిఫరెన్స్. ఇది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాజ్ ఏ ఇండియన్స్ మనకు దీని గురించి కంపల్సరీ తెలిసి ఉండాలి కాబట్టి ఒక చిన్న దీనికి సంబంధించిన ఇన్ఫో ఇస్తున్నా. ఓకే, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఎవరికన్నా తెలియదు అంటే మీరు వాళ్ళను కొద్దిగా గైడ్ చేయండి, ఎందుకంటే ఇది కంపల్సరీ తెలియాలి. ఇంకొకటి మనము జనగణమన ఉంది కదా, జనగణమన. ఓకే, మన నేషనల్ యాంథమ్. ఈ నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మూసుకోవడం, తర్వాత చేతులు ఇష్టం వచ్చినట్టు. దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా తల ఎత్తుకునే ఉండాలి. కళ్ళు మూసుకొని పాడేది కాదు అది. కళ్ళు తెరిచి మన ఫ్లాగ్ని చూస్తూ కళ్ళు తెరిచి మన పిడికిలు బిగించి స్ట్రైట్గా, ఎందుకంటే మన ఫ్లాగ్ని చూస్తున్నాం, మన తల ఎత్తుకొని ఉన్నాం అని చెప్పేసి మనం నేషనల్ యాంథమ్ పాడాలి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనం చేసేది ఏంటంటే ఇంకొక మిస్టేక్ ఏం చేస్తామంటే అది అయిపోయిన వెంటనే క్లాప్స్ కొడతాం. క్లాప్స్ కొట్టకండి, క్లాప్స్ కొట్టకూడదు. మీరు ఏం చేయాలి, సెల్యూట్ చేయాలి. ఓకే, మీరు ఏం చేయాల్సి ఉంటుంది, సెల్యూట్ చేయాలి. ఎవరికి సెల్యూట్ చేయాలి, మీ ఫ్లాగ్ రెస్పెక్ట్ ఇస్తున్నట్టు సెల్యూట్ చేయాలి. జై హింద్ అని చెప్పేసి సెల్యూట్ చేయాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా, క్లాప్స్ కొట్టడం ఆపేసేయండి. కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళు తెరుచుకొని మనం ఏం చేయాలి, తల పైకెత్తి ఫ్లాగ్ని చూస్తూ మనం నేషనల్ యాంథమ్ పాడి ఆ తర్వాత అయిపోయిన తర్వాత సెల్యూట్ అనేది ఫ్లాగ్ చేయాలి. క్లాప్స్ అనేటివి కొట్టకూడదు. ఓకే, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి ఏం డౌట్స్ ఉంటాయి, దీని గురించి ఏం డౌట్స్ ఉండవు కాబట్టి
ఈ కామెంట్స్ ఏం అవసరం లేదు. అట్‌లీస్ట్ కొంతమందికైనా మీరు గైడ్ చేయండి. ఎడ్యుకేట్ చేయండి.